హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ చిన్న ఎన్టీఆర్ని నటసింహం బాలయ్య బాబు దేకడా అని తీవ్ర ఆవేదనకి లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, బాలయ్య బాబుకి చిన్న ఎన్టీఆర్కి నడుమ ఏదో జరుగుతోంది అని, కాకపోతే మనకు తెలియదు అని. అయినా తెలుసుకుందామని ఎంత ట్రై చేసినా కుదరడం లేదని ఒక పాపులర్ ఫ్యామిలీకి చెందిన నటసింహం బాలయ్య బాబు అదే ఫ్యామిలీకి చెందిన ఇంకో పాపులర్ ప్రముఖుడైన చిన్న ఎన్టీఆర్ని ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోందని. అయితే ఇది కొత్త కాదు. కొన్నేళ్లగా చిన్న ఎన్టీఆర్ని అస్సలు దేకను కూడా దేకట్లేదు బాలయ్య బాబు. దానికి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి. రీసెంట్గా తీసుకున్నా కూడా తన అన్స్టాపబుల్ షోలో ఎక్కడ చిన్న ఎన్టీఆర్ పేరు పొరపాటును కూడా బయటికి రాకుండా హుకుం జారీ చేశాడు బాలయ్య బాబు. అందుకే డైరెక్టర్ బాబీ అన్నయ్య ఫిల్మోగ్రఫీలో జై లవకుశ సైన్మా ఇంపార్టెంటే అయినా కూడా దాని ప్రస్తావన కూడా రాకుండా ప్రోగ్రామ్ డిజైన్ చేయించాడు. దానికి ముందు తారకరత్న చిన్నకర్మ ఫంక్షన్లో కూడా చిన్న ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అన్నయ్యలు దండం పెడుతున్నా కూడా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు బాలయ్య బాబు. దానికి ముందు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చిన్న ఎన్టీఆర్ పబ్లిసిటీ కోసం అత్యుత్సాహంతో పెట్టించుకున్న ఫ్లెక్సీలను బాలయ్య బాబు ఉగ్ర రూపంతో ఫీకించేయించిన సంగతి మనకు తెలిసిన విషయమే. దానికి ముందు ఎన్టీఆర్ 100 సంవత్సరాల ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ని పిలిచాడే కానీ మనవడు వారసుడు అయిన చిన్న ఎన్టీఆర్ని అస్సలు పిలవలేదు బాలయ్య బాబు. ప్రెసిడెంట్ చేతుల మీదుగా తాతగారి 100 రూపాయల కాయిన్ ఫంక్షన్ ఆవిష్కారానికి కూడా ఫ్యామిలీలో అందరినీ పిలుచుకెళ్ళాడు కానీ చిన్న ఎన్టీఆర్ని అస్సలు పిలవలేదు బాలయ్య బాబు. ఇప్పుడు లేటెస్ట్గా బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఈ హ్యాపీనెస్ మూమెంట్లో విష్ చేస్తే అప్పుడైనా బాలయ్య బాబు దగ్గరకు తీస్తాడేమో అని ఆశపడ్డ చిన్న ఎన్టీఆర్ వెంటనే తన ట్విట్టర్లో బాలయ్య బాబుకి విషెస్ చెప్పాడు. కాకపోతే బాలయ్య బాబు ట్విట్టర్లో ఉండడన్న విషయం చిన్న ఎన్టీఆర్కి మనకు కూడా తెలుసు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఈనాడు ఫ్రంట్ పేజ్లో బాలయ్య పద్మభూషణ్ అవార్డు గురించి ఒక పెద్ద యాడ్ వేయించారు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు. దాన్ని వెంటనే ప్రింట్అవుట్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిన మన ట్రేడ్ పండితులకి కంగు తినే 2 అంశాలు తెలిసాయి. అవేమంటే, మొదటిది ఆ యాడ్ కింద వేసిన కుటుంబ సభ్యుల లిస్టుని ఎన్నిసార్లు జిరాక్స్ మిషన్లో స్కానింగ్ చేసినా కూడా పొరపాటున కూడా చిన్న ఎన్టీఆర్ పేరు కనబడలేదు. లోకేష్ అన్నయ్య పేరు ఉంది, మోక్షం బాబు పేరు ఉంది, వాళ్ళ పేరు వీళ్ళ పేరు అందరి పేర్లు ఉన్నాయి కానీ చిన్న ఎన్టీఆర్ పేరు మాత్రం మచ్చుక్కి కూడా లేదన్న కఠోర నిజం బయటపడింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే, ఆ యాడ్లో వేసిన అనేక ఫొటోస్లో అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ చిన్న ఎన్టీఆర్ ఇంకా కింగ్ నాగులు సార్ తప్ప. చిన్న ఎన్టీఆర్ని బై డిఫాల్ట్ ఎలాగో పక్కకు తోసేస్తాడని మనకు తెలుసు, కానీ కింగ్ నాగులు సార్ని కూడా పక్కకు పీకేశాడు బాలయ్య బాబు. చిరు వెంకీ మామలతో ఉన్న ఫోటో అదే పనిగా వేయించాడు కానీ డెలిబరేట్గా కింగ్ నాగులు సార్ని వేయించలేదన్నమాట. మనకు తెలుసు కదా బాలయ్య బాబుకి కింగ్ నాగులు సార్కి ఎందుకో పడదని. అందుకే మొన్న బాలయ్య బాబు చేసుకున్న 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫంక్షన్కి చిరుని వెంకీ మామని పిలిచాడు కానీ కింగ్ నాగులు సార్ని మాత్రం పిలవలేదు అని మనం అందరం గమనించాం. ఆ విధంగా తన లైఫ్లో వచ్చిన ప్రముఖ ఈవెంట్లో కూడా చిన్న ఎన్టీఆర్కి చోటు దక్కలేదన్నమాట. ఈ లెక్కన నెక్స్ట్ బాలయ్య బాబుకి అవార్డు వచ్చిన సందర్భంగా ఎలాగో సన్మానం ఫంక్షన్ చేస్తారు కాబట్టి దానికి కూడా చిన్న ఎన్టీఆర్కి ఆహ్వానం ఉండదు కాబట్టి ఆయన ఇప్పటి నుంచి ఆ వాస్తవ నిజాన్ని గ్రహించి జీర్ణించుకొని మెంటల్గా ప్రిపేర్ అయితే బెస్ట్ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.